జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే, స్తుతి మహిమలు నీకే. స్తోత్రాలు కూడిచున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఓకే, మంచిది. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొద్దిసేపు కొన్ని మాటలు మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. కీర్తనకారుడు చాలా చక్కగా చెప్పాడు. కొన్నిసార్లు కొన్నిటికి మనం దూరంగా ఉండుటయే చాలా మంచిది. కొన్నిటికి కొన్ని సందర్భాల్లో కొన్ని సమయాల్లో దూరముగా ఉంటే మంచిది. కొందరు చెప్తూ ఉంటారు, అది తినకపోవటం వలన నీకు ఆరోగ్యము మెరుగుపడుతుంది. మీ చేతులారా మీరే మీ జీవితాన్ని, మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు అని అంటారు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చక్కటి మాట అని చెప్పారు. ఈ రోజున ప్రేమైన బిడ్డలారా, స్నేహితులు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరికి నువ్వు దూరంగా ఉండాలో కీర్తనకారుడు చాలా చక్కగా చెప్పాడు. 119వ కీర్తన 29వ వాక్యంలో ఒక చిన్న వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. కపటపు నడత నాకు దూరము చేయుము, నీ ఉపదేశమును నాకు దయచేయుము. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, కపటపు నడక నాకు దూరము చేయము, నీ ఉపదేశం నాకు సహాయం చెయ్యి అంటాడు. నీ ఉపదేశమే నాకు కావాలి. ఈ రోజున ఎంతో మందిని మనం చూస్తుంటాం. కపటపు ఆలోచన, కపట అపాయములు, కపటపు ఉపాయాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఒకరి మీద ఒకరు కపటపు ఆలోచన అది ఎలా ఉంటుంది అనేవంటి విషయాన్ని మనం బైబిల్లో కూడా చూడవచ్చు. ఈ రోజున ప్రేమేందని బిడ్డలారా, మన ముందు మన మాటలు మాట్లాడతారు, మన ముందు మన మాటలు మాట్లాడతారు, మన ముందు మనని గురించి మాట్లాడతారు. మన దగ్గర నుండి పక్కకు వెళ్ళిపోయిన తర్వాత వారు మన గురించి చెడుగా మాట్లాడతారు. వీళ్ళే కపటమైన మనుషులు. వారు బయట కనపడరు. చూడండి, తేలు తెలుసు కదా, దానికి వెనక త్వాక్ ఉంటుంది, కొండి, దాంట్లో ఉంటుంది విషం. ఆ కొండిలో విషం ఉంటుంది. అదేం చేస్తుందో తెలుసా? ఎవరైనా దాన్ని కదిలించినప్పుడు చూడండి, ఏదైనా ఒక చిన్న పుల్ల పట్టుకొని, కట్టి పుల్ల పట్టుకొని దాన్ని కదిలిస్తే పొరపాటును కూడా అది తలతో కానీ నోటితో కానీ ఏమీ చేయదు. అది ఏం చేస్తుంది తెలుసా? దాని ముందు రెండు చేతులాగా రెండు ఉంటాయి. ఏంటండి? ఆ రెండిటి దగ్గర మనం ఏదైనా కట్టి పుల్ల పట్టుకొని ఇట్లా అన్నాం అనుకోండి, ఎక్కడో ఉన్న తోక వచ్చి టక్కున కాటేసి వెళ్ళిపోద్ది. అది కరిచినట్టు అనిపించదు. చాలామంది తేళ్ళు కాటు గురై బాధపడుతుంటారు. అది ఎప్పుడు కాటేస్తుందో కూడా తెలీదు. అది కాటేస్తుంది, ఏమీ తెలియదు అన్నట్టుగానే, చెప్పండి, ఏమీ తెలియదు అన్నట్టుగానే వెళ్ళిపోతూ ఉంటుంది. మనుషులు కూడా కొంతమంది
కపటపు మాటలు మాట్లాడతారు. కపట ఉపాయం, కపట ఆలోచన కలిగిన వాళ్ళు మాట్లాడతారు. మాట్లాడి మన ముందు మరలా ఏం తెలియనట్టుగా వచ్చి ప్రశాంతంగా ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. కానీ కీర్తనకారుడు చెప్తున్న మాట ఏంటి? అతను చెప్తున్న మాట ఏంటంటే, కపటపు నడక నాకు చెప్పండి దూరము చెయ్యము. చాలా చక్కగా చెప్తున్నాడు. కపటపు నడక నాకేం చేయాలండి? దూరం చేయాలి. అలాంటి ఆలోచన ఉండకూడదు. దేవుని పిల్లలకు అటువంటి ఆలోచన ఉండకూడదు. అలాంటి నడివేడిక అనేది నీకు ఉండకూడదు. ఎదుటివాడిని చూసి మత్సరపడటం, గర్వించటం, ఏంటంటే అహంకారంగా మాట్లాడటం, అవహేళనగా మాట్లాడటం, ఇట్లాంటి కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. దీన్ని ఏమంటారంటే కపటపు నడక అంటారు. కపటపు నడక. అందుకని కీర్తనకారుడు అంటాడు, ఇటువంటి నడక నాకొద్దు ప్రభు, నాకు దూరము చెయ్యి. మరి ఏం కావాలి అనేటువంటి విషయాన్ని చూస్తే అక్కడ చక్కగా తర్వాత రాయబడిన మాట ఏంటంటే, నీ ఉపదేశమును నాకు దయచేయి. ప్రైజ్ ద లార్డ్. మనకు కావాల్సిందేంటి? కపటపు ఆలోచన, కపటపు నడకన, లేక దేవుని ఉపదేశమా, దేవుని వాక్యమా? దేవుని వాక్యం వినటం వలన జీవితంలో ఆశీర్వాదం, విశ్వాసము, నిరీక్షణ, భయము, భక్తి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కలుగుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో కలుగుతుంది. దైవ భయం అనేది చాలా ప్రాముఖ్యం. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో కీర్తనకారుడు ఈ మాట చెప్పాడు. ఏమని? కపటపు నడక నాకు దూరం చేసేయి. ప్రైజ్ ద లార్డ్. చూడండి, అన్న తమ్ముళ్ళు ఇద్దరు కలిసి బలి అర్పించడానికి వచ్చారు. అన్న తమ్ముళ్ళు ఇద్దరు కలిసి బలి అర్పించేదానికి వచ్చారు. బలి అర్పించిన తర్వాత ఒక వ్యక్తి బలి అంగీకరించాడు, మరొక వ్యక్తి బలిని అంగీకరించలేదు. అంగీకరించకపోవటం వలన ఈ వ్యక్తి ఎవరైతే అంగీకరించలేదో ఆ వ్యక్తితో పోరాడాలి. ఏంటంటే దేవుడు తన బలిని అంగీకరించలేదు కాబట్టి, ప్రభువా నేనేం తప్పు చేశాను, ఎందుకు నా ప్రార్థన అంగీకరించట్లేదు, ఎందుకు నేను అర్పించిన బలి అంగీకరించట్లేదు, కారణం ఏమిటి అని దేవునితో పోరాడవలసినటువంటి వ్యక్తి మరో ఒక వ్యక్తి బలిని దేవుడు అంగీకరించాడని ఆ వ్యక్తిని లేకుండా చేయటం. దీన్ని ఏమంటారంటే కపటపు ఆలోచన. దేవునితో పోరాడవలసినటువంటి వాళ్ళు ఈ రోజున మనుషుల మీద కపటాన్ని పెంచుకుంటున్నారు. ఏంటంటే సంఘాల్లో, సమాజంలో దేవునితో పోరాడాల్సినటువంటి వాళ్ళు ఏంటండి, దేవునితో పోరాడవలసినటువంటి వాళ్ళు దేవునితో పోరాడట్లేదు. ఒక వ్యక్తి బాగుపడిపోతున్నాడంటే ఆ వ్యక్తితో వీళ్ళు పోరాటము చేస్తారు. వెనకొచ్చాడు బాగుపడ్డాడు, వెనకొచ్చాడు బాగుపడ్డాడు, నేనే వాడిని తీసుకొచ్చాడు బాగుపడ్డాడు, నేను బాగుపడలేదు. దీనికి కారణం ఎవరు? నువ్వు తెచ్చిన వ్యక్తే. నువ్వు బాగుపడకపోవటానికి గల కారణం ఎవరు? నువ్వు తీసుకొచ్చిన వ్యక్తి కాదు కదా. దేవుని దృష్టిలో నీలో ఏదో ఒకటి దాగి ఉంది. నీ మీద దేవుని దృష్టిలో, నువ్వు దేవుని దృష్టిలో ఏదో నేరం చేసిన వాడుగా ఉండొచ్చు, నేరం చేసిన దానిగా నువ్వు ఉండొచ్చు. అందుకని ప్రార్థన విషయంలోనూ, పట్టుదల విషయంలోనూ, దేవుని మందిరానికి వచ్చే విషయంలోనూ, దేవునికి ఇవ్వవలసినటువంటి విషయాల్లోనూ ఏదో ఒక దాంట్లో నీవు తప్పిపోయి ఉండవచ్చు కదా. ఎక్కడో పొరపాటు అనేది ఏదో జరిగి ఉండొచ్చు కదా. ఆ పొరపాటును సరి చేసుకొని, ప్రభువా నన్ను క్షమించు, ఇంక మీదట నా జీవితంలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా నేను చూసుకుంటాను, ఈ కపటపు బుద్ధులు నాకు లేకుండా చెయ్యి, నీ ఉపదేశం నాకు కావాలి, నీ వాక్య ఉపదేశంలో నేను నడిపించబడాలి అని ప్రభుతో పోరాడాలి. ప్రభుతో పోరాడవలసిన వంటి వాళ్ళు ప్రభువును పోరాడకుండా, చూడండి ఈ సహోదరుడు ఏం చేశాడంటండి, హేబేలును లేకుండా, చెప్పండి ఏం చేశాడంట, చంపేశాడు. దీనికి కారణం హేబేలు చేసిన తప్పేంటండి? ఇద్దరు దేవునికి బలి అర్పించారు.
అతని బలి అంగీకరించబడింది, ఇతను అంగీకరించబడలేదు. కాబట్టి నాలో ఏదో ఒక దోషము, నాలో ఏదో ఒక పాపము, నేను దేవునికి ఏదో వ్యతిరేకమైన కార్యం చేశాను కాబట్టి నా బలిని అంగీకరించలేదని ఒక ఆలోచన కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయవలసిన వాడివి. ప్రార్థన చేయకుండా ఎదుటివాని మీద ఏం చేస్తుంటారంట? విషము చిమ్ముతూ ఉంటారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. విషము చెమ్ముతుంటారు. కొంతమంది చూడండి, నోరు ఉందని మాట్లాడుతూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మళ్ళీ మందిరంలో వచ్చి భజన చేస్తారు. మళ్ళీ మందిరంలోకి వచ్చి ఏం చేస్తారు చెప్పండి? భజన చేస్తారు. మందిరంలోకి వచ్చిన అంత భక్తిపరులు లేరు ప్రభువా, ఈ మందిరంలో నేనే భక్తిపరురాల్ని, నేనే భక్తుడిని అన్నట్టుగా ప్రార్థన చేస్తారు. అలాంటప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడా? నీ ప్రార్థన అంగీకరిస్తాడా? నువ్వు ఆశీర్వదించబడతావా? సమాధానపరచబడతావా? ఇలా మాట్లాడటం వలన దేవుని కృపకు దూరం అయిపోతావు. ఏంటంటే దేవునికి దూరం అయిపోతావు. సాతానుకు దగ్గరైపోయి సాతాను నేను ఏం చేస్తాడు? ఇంకా రెచ్చగొట్టేస్తాడు. అదిగో వస్తుంది చూడు, ఎదుగో వస్తుంది చూడు, అడుగు వస్తున్నాడు చూడు, అదిగో దయ్యం వస్తుంది, ఇదిగో భూతం వస్తుందని ఎదుటోళ్ళని చూసి భయంకరంగా మాట్లాడుతూ ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. ఇలాంటి వాళ్ళు తమ జీవితంలో ఎప్పటికీ బాగుపడలేరు, ఆశీర్వదించబడలేరు. అందుకని కీర్తనకారుడి మాటను చక్కగా చెప్పాడు. కపటపు నడత నాకు దూరము చెయ్యి. ప్రైజ్ ద లార్డ్. పాపమును దూరం చేయమని ప్రార్థన చేయాలి. నీలో ఉన్న అసూయను దూరం చేయమని ప్రార్థన, నీలో ఉన్న మత్సరమును తొలగించమని ప్రార్థన చేయాలి. నీలో ఉన్న పాపపు జీవితాన్ని తొలగించమని ప్రార్థన చేసుకోవాలి. కానీ ఏంటండి, ఇంకా నేను భక్తుని అన్నట్టుగా నువ్వు ఫీల్ అయిపోయి నలుగురు నన్ను గొప్పగా చెప్పుకోవాలని ఫీల్ అయిపోయి నువ్వు రెచ్చగొట్టే స్థితిలో మాట్లాడుకుంటే చక్కగా నీ చిరునామా నరకం, అక్కడికి వెళతావు. ప్రైజ్ ద లార్డ్. ఒక విషయం చెప్పనా, నిన్న ఒకటి చనిపోతే, అక్కడ సాగర్లో చనిపోతే, అక్కడ ప్రసంగం చేద్దామని రాసుకున్నా. నేను సమాధి కార్యక్రమం ప్రసంగం రాసుకున్నా. అక్కడ చచ్చిపోతే అక్కడ ప్రసంగం రాసుకున్నాను, అక్కడ చేద్దామని. తీరా చూస్తే ఇక్కడ చచ్చారు ఒకళ్ళు. వాళ్ళ కోసం ప్రసంగం ఉపయోగపడింది. ఆ ప్రసంగం ఇక్కడ పనికి వచ్చింది. ఈరోజు సమాధి కార్యక్రమం వెంకటగిరిలో. ఎవరికైనా తెలిసిందా ఎవరికైనా? ఎవరికి తెలియదు. అది మన విశ్వాసం ఉంది. ఏంటండి? ప్రైజ్ ద లార్డ్. ఎవరి కొరకో రాసుకున్న ప్రసంగం ఇంకొకరికి పనికి వచ్చింది. అది ఎవరి జాతకం ఎలా మారుతుందో ఎవరికి తెలియదు. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. మరొక మాట, బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి చూడండి. మరొక మాట, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 27వ వాక్యం, 4:27 వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. ఏంటంట? చదవండి. అయిపోయిందే. ప్రైజ్ ద లార్డ్. ఈ చదవబడినటువంటి విషయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటంటే, కీడుకు దూరముగా తొలగించుకొనుము. కీడును నువ్వేం చేయాలంట చెప్పండి. కీడును, వచ్చిన శాపం, వచ్చిన దరిద్రం. ఇప్పుడు కొంతమంది చూడండి, దేన్ని నమ్ముతారంటే, ఇంత తాయిత ఉంటుంది, ఆ తాయితను నమ్ముతారు కొంతమంది. దాన్ని మెడ కట్టుకొని తిరుగుతుంటారు, మొలతాడు కట్టుకొని తిరుగుతుంటారు, చేతికి కట్టుకొని తిరుగుతుంటారు, లేకపోతే చేతికి దారం కట్టుకొని తిరుగుతుంటారు. ఆ దారం ఏం చేస్తుంది చెప్పండి? దయ్యాన్ని ఆపుతుందా? నీ రోగాన్ని బాగు చేస్తుందా? ఏంటండి, లీటర్ నీళ్ళు సెలైన్ ఎక్కిస్తుంటేనే బాగుపడట్లేదు, ఎన్నో ఇంజక్షన్లు వేస్తుంటేనే బాగుపడట్లేదు, ఎన్నో ట్యాబ్లెట్ తింటుంటే నీ రోగం పోవట్లేదు. ఈ దారం నిన్ను బాగు చేస్తుందా చెప్పండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటి? ఇక్కడ చదవబడినటువంటి విషయంలో దేవుని మార్గములో నడిపించబడుతున్న నీవు, కీర్తనకారుడు ఏమన్నాడంటే, కపటపు నడతను నాకు దూరం చేసి నీ ఉపదేశమును నాకు సహాయం చేయమన్నాడు. మరి ఇక్కడ ఏమంటున్నాడండి? ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, కీడుకు ప్రతి కీడు నీవు ఎవరికి
చేయకూడదు. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఒక వ్యక్తి నమ్మక ద్రోహం చేశాడు అనుకోండి, నువ్వు మరలా వాడికి మోసం చేయొచ్చా? ఒక వ్యక్తి నిన్ను మోసం చేశాడు, సరే వాడు మోసం చేశాడని నీకు తెలుసు, తెలిసి వాడు తెలియక చేశాడేమో, నువ్వు తెలిసి కూడా మరలా ఏం చేస్తున్నావు? ఆ వ్యక్తిని మోసము చేస్తున్నావు. అదే ఆయన అంటాడు, కీడుకు ప్రతి కీడు. చెప్పండి, ఏం చేయకూడదంట? ప్రతి కీడుకు నువ్వు ఏం చేయాలంటే దూరముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, నీ మాటకు విలువ ఇవ్వట్లేదు, చెప్పిన మాటను వినట్లేదు. అలాంటి వ్యక్తులకు నువ్వేం అవ్వాలంటే కొంచెం దూరంగా ఉంటాం. చెప్పండి, దూరంగా ఉండటం చాలా ఉత్తమం. మాట విలువను ఇవ్వని వ్యక్తులతో నీకెందుకండి? నీ మాటకు విలువ లేని చోట నువ్వు ఉండాల్సిన అవసరమే, నీ గౌరవం లేని చోట నువ్వు ఉండాల్సిన అవసరమే లేదు, వాడితో నువ్వు సహాసం చేయాల్సిన అవసరమే లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అనేక మంది నీ ఎంట తిరుగుతారు, నీ మీద ప్రేమ కాదు, నీ దగ్గర ఉన్న డబ్బును చూసి నీ ఎంట తిరుగుతారు. ప్రజలకు నువ్వు నీ ఎంట తిరుగుతున్నారంటే నువ్వేదో పెద్ద పోటుగాడివి, పోటుగాడివి కాదు నువ్వు. నీ చుట్టూ ప్రజలు తిరుగుతున్నారంటే నీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి, కొంచెం ఖర్చు పెడుతున్నాం కాబట్టి, వారికి భోజనానికో టీ నీళ్ళకో దేనికో దానికో వాళ్ళు బజార్లకు వచ్చినప్పుడు పెడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు నీ చుట్టూ వస్తారు. నీ జోబిలో ₹1 లేదని తెలిస్తే కనీసంగా నీ ముఖం చూడటానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. అలాంటి వ్యక్తులతో నీకెందుకు అంటాను నేను? అలాంటి వ్యక్తులతో నీకెందుకు సహాసం? అటువంటి వ్యక్తులకు నువ్వేమై ఉండాలంటే దూరం ఉండాలి. ఏంటండి, పెద్దోళ్ళు అంటుంటారు కదా, కంటికి తగిలే పుల్లని కనిపెట్టుకొని ఉండాలి, జాగ్రత్తగా తిరగాలి. ఒకసారి కంటికి తగిలింది అనుకోండి, మరలా ఏం చేస్తాం? దాన్ని తగిలితే తగిలిందని వదిలేస్తామా? ఒక్కసారి తగిలింది మరల కూడా తగులుతుంది. ఒకసారి మోసం చేసినోడు మరల కూడా మోసము చేస్తాడు. ఒకసారి అబద్ధం ఆడినోడు మరలా అబద్ధము ఆడతాడు. ఒకసారి నీ మీద నింద మోపినోడు మరలా నింద మోపడానికి రెడీగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. అందుకని సొలొమోను గారు చక్కగా చెప్పారు, నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకనైనను తిరుగుము, నీ పాదములు కీడునకు దూరంగా నీవు తొలగించుకో. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చదవబడినటువంటి విషయంలో సొలొమోను గారు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వేం చేయాలంట? కీడుకు, చెప్పండి, కీడుకు దూరంగా ఉండాలి. ముసలి ఎంతమందికి తెలుసు? ముసలి తెలుసు కదా, అందరికీ తెలుసు కదా. పట్టుకుంటే ఏం చేస్తుంది అది? చెప్పండి. బయటకు వస్తే బయట ఉంటే కుక్కకు కూడా లోకే, అదే నీళ్ళలో ఉంటే అదే కుక్కను చెప్పండి ఏం చేస్తుంది? తినేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది నీళ్ళలో ఉందనుకోండి, నువ్వు నీళ్ళు దొరికావు అనుకోండి, బలాఢ్యుని అనుకున్నా ప్రయోజనము లేదు. ఎక్కడికెక్కడ ముక్కలు చేసి తినేస్తుంది. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం మనకు చక్కగా ఇలా తెలియచేస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని మొదట మనం చూసాం, దూరముగా ఉండాలి. దేనికి దూరంగా ఉండాలి? ఒకటి, కపటపు నడకను చెప్పండి, కపటపు నడక కలిగిన వంటి వాళ్ళకు మనం ఏమై ఉండాలంట? దూరంగా ఉండాలి. రెండోది ఏంటంటే, ప్రతి విధమైన కీడుకు నువ్వు చెప్పండి దూరంగా ఉండాలి. కీడు ఎలా వస్తుంది, ఎవరి ద్వారా వస్తుంది అనేది బైబిల్లో చాలా చక్కగా రాయబడి ఉంది. అందుకని కయ్యోని ఏం చేశారంటే, తమ్ముడిని చంపి ఏమైపోయాడంట? దేశదిమ్మరైపోయాడు. దేవుడు అతనికి ఒక ముద్ర వేసాడు. ముద్ర వేసి దేవుడు ఏమన్నాడు తెలుసా? కయ్యోన్ని చంపిన వాడు శాపగ్రస్తుడు అని చెప్పాడు. ఇంకా సిగ్గులేనోడైతే వాడిని చంపుతాడు, సిగ్గున్నోడైతే వాడి జోలికి వెళ్తాడా? ఒకసారి మోసం చేసి తెలిసిన తర్వాత మరలా వాడితో సహాసం చేస్తారా? ఈ వ్యక్తి మంచిది కాదని మీకు తెలుసు, నీకు చెడు చేసింది, కీడు చేసింది, చేసిన తర్వాత మరలా ఆ వ్యక్తితో నువ్వు మాట్లాడొచ్చా? ఏంటంటే మరలా ఆ వ్యక్తితో నువ్వు సహాసం చేయొచ్చా? ఒకవేళ నువ్వు క్షమించి
మరలా దగ్గర చేసుకొని వారిని మంచి చూసినా వారి బుద్ధులు మారతాయనే గ్యారెంటీ లేదు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు పాముకు ఎంత పాలు పోసినా అది నీ మీద విషం చిమ్ముతూనే ఉంటుంది. నువ్వు ఎంత ప్రేమించినా, ఒక వ్యక్తిని నువ్వు ఎంత ప్రేమించినా నిన్ను కీడు చేయటం వాడు ఎంత మాత్రం కూడా మానుకోరు. కీడు చేసేవాడు నువ్వు ఎంత వాడిని ప్రేమించి, కవ్వించి, లాలించి, ముద్దించి ఎన్ని చేసినా కూడా వారు నీ గురించి చెడు మాట్లాడని ఊరుకోరు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు కొందరు ఉంటారు, మాతోనే ఉంటారు, మాతోనే తింటారు, మాతోనే తిరుగుతారా, ఏమైనా కొంచెం తేడా, ఈ పాస్టర్ మంచోడు కాదు ఊరు మొత్తం చెప్పేసి వస్తారు. ఏంటండి, ఇక్కడే ఉంటారు, ఇక్కడే తింటారు, మరలా మా గురించి ఏం చేస్తారు చెప్పండి అందరికీ? చెప్పండి, చెప్తారా లేదా? పాప ఏం తెలియదు అన్నట్టు ఉన్నారు చూడండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తిరిగి మరలా అందరికీ చెప్పేసి వస్తారు, మరలా ఏం తెలియదు అన్నట్టుగా నంగనాశీది లాగా వచ్చి మరలా కూర్చుంటుంది, ఏం తెలియదు అన్నట్టుగా ఉంటారు. ఇలాంటి విని చూసి మా ఇంటికి వెళ్ళి తెల్లగా అయిపోయినాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇలాంటి వ్యక్తులను గురించి మనం ఏం చేయాలంటే కొంచెం దూరంగా ఉండటం మంచిది. అలాంటి వాళ్ళని దూరంగా పెట్టడమే మంచిది. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా మనకు చెప్పబడింది. దెస్సలోనికి రాసిన పత్రిక, బైబిల్ ఉన్నవాళ్ళు చూడండి, మొదటి దెస్సలోనిక పత్రిక, బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి చూడండి. మొదటి దెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 22వ వాక్యం. ప్రతి విధమైన కీడుకు దూరముగా ఉండుడి. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చదవబడినటువంటి విషయం ఏంటంటే, ప్రతి విధమైన కీడును ఏముండాలంట, అందుకని అక్కడ రాశాడు, కీడుగా కనబడు ప్రతిదానికి దూరంగా ఉండండి. కీడుగా నీకు అనిపించింది అనుకోండి, ఆ వ్యక్తి నీతో సాహసం చేశాడు, ఆ వ్యక్తి నిన్ను మోసం చేశాడు, మరల వాడి చేతిలో మోసపడుతున్నావు అంటే నీకు సిగ్గన్నా ఉండాలి. ఒక్కసారి ఆ వ్యక్తి ద్వారా నువ్వు మోసగించబడ్డావు, ఒక్కసారి ఆ వ్యక్తి ద్వారా నువ్వు అవమానించబడ్డావు, ఒక్కసారి నువ్వు నిందల పాలయ్యావు, ఒక్కొక్కసారి భయంకరమైన స్థితిలోకి దిగజారిపోయావు. అలాంటి పరిస్థితుల్లో నీకు అన్నీ తెలిసిన తర్వాత మరలా నువ్వు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తిని మంచోడు అని ఎలా చెప్పగలుగుతావు? చెప్పగలుగుతారా ఎవరన్నా? ఏంటండి? ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు ఒక్కడేనండి, యేసు ప్రభు ఒక్కడే పక్షపాతము లేని వంటివాడు. దేవుడే చెప్తున్నాడు, కీడుకు ప్రతి కీడు చేయకుండా కొంచెం వారికి ఎలా ఉండాలంట, దూరంగా ఉండటం మంచిది. నువ్వు భక్తుడివే, భక్తుపర్రాలువే కాదనట్లేదు, కానీ మన మనుషులం, శరీర సంబంధమైన మనుషులం, బలహీనులమైన మనల్ని బలపరచడానికి యేసయ్య తన వాక్యము చేత మనల్ని ఏం చేస్తున్నాడంట, బలపరుస్తూ, ఆయన పరిశుద్ధపరుస్తూ వస్తున్నాడు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ విషయాన్ని చక్కగా తెలియచేశాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని కపటపు నడత కలిగిన వాళ్లకు మనం దూరంగా ఉండాలి. రెండోది, ప్రతి విధమైన కీడుకు మనం ఏం కలిగి ఉండాలంట, దూరముగా ఉండాలి. కీడు చేసేవంటి వ్యక్తి తెలిసి కూడా నువ్వు మరలా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తున్నావు అంటే మరలా నువ్వు మోసగించబడటము ఖాయం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని కొందరి కపటపు బుద్ధులు, కపటపు ఆలోచన, కపటపు నడకలుతో కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. అందుకని నువ్వు ఎంత పాలు పోసి పామును చాకి దాన్ని నువ్వు ఎంత చేసినా దాని బుద్ధి అది మాత్రం మార్చుకోదు, ఎంత మాత్రం కూడా మార్చుకోదు. కొందరికి మనం ఎంత సహకరించినా, ఎంత సహాయం చేసినా, ఎంత పెట్టినా, ఏం చేసినా కూడా వాళ్ళ బుద్ధులు మారవు. ప్రైజ్ ద లార్డ్.
మన వాళ్ళని ప్రేమిస్తాం, బిర్యానీ చేస్తాం, అరిసెలు చేస్తాం, గారెలు చేస్తాం, ఏంటంటే కావాల్సినవి చేసి కమ్మగా వాళ్ళని పెడితే తిని తేపుకొని వెళతా ఏంట్రా సంగతి, ఏం ఫంక్షన్ చేసినట్టుందే ఇంట్లో బాగా పెట్టాను, వాడు మొఖం ఏం పెట్టాడులే, ఏంటండి చూసావా, వాడు తిని కూడా కడుపు నిండా తిని కూడా ఏం చెప్తున్నాడు నీ గురించి, ఏం పెట్టాడులే అనేస్తుంది. మరి అలాంటి వాళ్ళకి నువ్వు దూరంగా ఉండాలా, దగ్గర ఉండాలా? ఎందుకని పెట్టాలి? నువ్వు పెట్టాల్సిన అవసరం ఏముందండి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మధ్య అక్కడ కూటం పెట్టాం, మేము కూటం పెడితే కారు వేసుకొని వెళ్ళాం, ఆటో వేసుకొని వెళ్ళాం, సౌండ్ సిస్టమ్ పెట్టుకొని వెళ్ళాం, ఇవన్నీ పెట్టుకొని కూటానికి వెళ్ళామా? వెళ్ళిన తర్వాత కూటం బ్రహ్మాండం జరిగింది. భోజనాలు 30-40 వేలు పెట్టి ఖర్చు పెట్టారా, నాకు 100 రూపాయలు ఇచ్చారు. ఇక్కడి నుంచి ఆ ఊరికి పోవటానికి కారు ఖర్చు ఎంత, ఆటో ఛార్జ్ ఎంత, సౌండ్ సిస్టమ్ ఖర్చు ఎంత, ఇవన్నీ లెక్కేసుకుంటే నేను సేవ చేస్తానా? ప్రైజ్ ది లార్డ్. నేను అనుకున్న పాప ఇంకా దరిద్రపు రేఖ దాటలేదేమో, ఈ దరిద్రపు రేఖ ఇంకా దాటలేదేమో, కొత్త సంవత్సరంలో దాటుతారేమో అనుకుని ప్రార్థన చేస్తాం. హాస్పిటల్కి వెళ్తారు చూడండి, జబ్బు చేసింది అనుకోండి, హాస్పిటల్కి వెళ్తే ఈ తల్ల పురుగు ఉంది, ఆ పురుగు తలకు బగలగొట్టి పురుగు తీయాలా, 1,00,000 రూపాయలు అవుతాయి అన్నారు అనుకో, ఆడేం చేస్తాడు? చచ్చినట్టుగా 1,00,000 రూపాయలు అక్కడ చెప్పండి, కడతారా లేదా? అయితే శుభ్రంగా మందిరం అన్నా కడతామని ఆలోచన చేస్తుంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారే చాలా చక్కగా ఈ మాట చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని దెస్సలోనికి రాసిన పత్రికలో ఇలా చెప్పాడు, ప్రతి విధమైన కీడుకు ఏం కలిగి ఉండాలంట? ప్రతి విధమైన కీడుకు మనము దూరంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొక మాట మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 14వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. కాబట్టి దేనికి దూరంగా పారిపోవాలంట? ఎఫెసీ పత్రిక 5వ వాక్యం ఒకసారి చూడండి, అక్కడేం రాసి ఉంది తొందరగా. అది తెలిసి కూడా ఏం చేస్తుంటారంట చెప్పండి, తెలిసి కూడా మరలా అందులోనే ఏలు పెట్టడానికి చూస్తారు. ఇక్కడ చదవబడినటువంటి విషయంలో కొరింథీ పత్రిక 10వ వాక్యంలో చెప్పబడిన మాట ఏంటండి? ఇక్కడ చక్కగా అంటున్నాడు, విగ్రహారాధనకు నీవు దూరంగా, చెప్పండి, విగ్రహారాధనకు నువ్వు ఎక్కడ ఉండాలంట? దూరంగా ఉండాలి. కొంతమందిని చూస్తుంటామని మన విశ్వాసులు కొంతమంది ఉన్నారు, ప్రార్థనకు వస్తారా, ఎవరైనా బంధువులు పిలిస్తే, ఎవరైనా పూజలు పునస్కారాలు చూసుకుంటుంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మరలా తినేసి వస్తారు. మందిరానికి వచ్చి, పాస్టర్ గారు ఒళ్ళంతా నొప్పి, మోకాళ్ళ నొప్పులు, కడుపులు నొప్పి, తల నొప్పి, నెమ్మదే లేకుండా పోయింది. ఎందుకు ఉంటుంది? అప్పుడు నేను ప్రార్థన చేయాలి, ప్రభువా వీళ్ళకి నెమ్మది లేకుండా చెయ్యి, ఈ రోగం కొంచెం ఎక్కువ చెయ్యి, బుద్ధి వచ్చేంత వరకు ఆ రోగం అట్లే ఉండాలా. సంవత్సరం అంతా కష్టపడి సంపాదించుకుని ఒక మేక పిల్లని తీసుకొని కోసుకొని శుభ్రంగా తినొచ్చు కదా, ఏం రోగం? ఏమంత గతి లేకున్నారో చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు నీకు అన్నీ ఇచ్చాడు, సర్వ సంపదలు ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు దేవుడు. ఒకరోజు కూలికి వెళ్తే 1000 రూపాయలు సంపాదిస్తావే, ఆ 1000 రూపాయలు తీసుకొని వెళితే 3-4 కేజీలు వస్తుంది కదా చికెను, పీకెల్లాగా తినొచ్చుగా, ముక్కుల నుంచి చెవుల నుంచి కారేదాకా. పోయి వాళ్ళ ఇంట్లోనే తిని చావాలా, రోగాన్ని తెచ్చుకోవాలా? ఏంటండి?
శాపాన్ని అనుభవించటం అంటే ఇదే. దేవుని వాక్యం ఏమంటుంది? దైవజనుడు పౌలు అంటున్నాడు, చాలా చక్కగా చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, విగ్రహమునకు దూరముగా పారిపోండి. వాటికి మనం ఏమైపోవాలంట? దూరంగా పారిపోవాలి. అసలు వాటికి మనం ఏమైపోవాలంటే దూరంగా అయిపోవాలి, అంతే. వదిలేసాం. లోకము శాశ్వతం కాదు. లోకములో ఉన్న వాటి ఏది కూడా శాశ్వతము కాదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. ప్రపంచమంతట్లో చూస్తుంటే భయానకమైన పరిస్థితులు, అక్కడక్కడ అగ్ని గంధకాలు కూడా కురుస్తున్నాయి. ఇంకా వెంకటగిరికి రాలేదు, రావచ్చు. అప్పుడు పరిస్థితి ఏంటి? చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యే రోజులు వస్తాయి. పెళ్ళికి పోయేవాడు పట్టు చీర కట్టుకుంటారు కదా, కోటు సూటు బూట్ వేసుకొని వెళ్తారుగా. ఆ పెళ్ళిళ్ళు కనపడటం మాత్రమేనా? ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తారు చెప్పండి? మడత వేసి పక్కన పడేస్తారు. మరి దేవుని దృష్టిలో ఎప్పుడు కనపడతారు? దేవుని సన్నిధిలో ఒకవేళ ప్రభు ఈ రాత్రి పిలిస్తే పరిస్థితి ఏంటి? నిన్న పగలు నాగార్జున సాగర్లో పెళ్ళి, 16వ తారీఖు తెలంగాణలోనే ఒక ప్రాంతంలో మీటింగ్స్ వెళ్ళొచ్చాం. పగలు మీటింగ్ జరిగింది. సాయంత్రానికి మేము వచ్చేలోపు టెంట్లన్నీ వేసేసారు. చర్చి ముందు టెంట్లు వేసుకున్నారు. వంట సామాన్లు వచ్చేసాయి, అన్నీ తీసుకొచ్చి పెట్టుకున్నారు. పనివాళ్ళు మాట్లాడారు. స్టేజ్ కట్టేవాళ్ళు వచ్చి ఇంకా ఒక అర్ధ గంటలో వచ్చి స్టేజ్ వరకు స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసే లోపు పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ చచ్చిపోయింది. పెళ్ళి ఆగిపోయింది. ఆ పెళ్ళికి నేను ప్రసంగం రాసుకున్నాను. నాకు ఇక్కడి నుంచి ఫోన్ వచ్చింది, ఇక్కడ చచ్చిపోయారు ఒకళ్ళని. ఇంకేం చేస్తాం? అక్కడ సమాధి కార్యక్రమం మానేసుకొని తిరిగి బయలుదేరి వచ్చాను. రాత్రి 10 గంటలకు వచ్చా. 400 కిలోమీటర్లు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ నుంచి డ్రైవింగ్ చేసుకొని వెళ్ళాను. సాయంత్రం మరలా నైట్ 11 గంటల దాకా ప్రసంగం చేశాను. మరలా మరుసటి రోజు వేరే గ్రామానికి వెళ్ళి విజిటింగ్ చేసి పగలంతా సాయంత్రం 5 గంటలకు వచ్చి రెడీ అయిపోయి మరలా నైట్ 11 గంటల దాకా ప్రసంగం చేశాను. ఏంటండి, మరలా అక్కడి నుంచి ఉదయం లేచి మరలా తెలంగాణ వెళ్ళాను. తెలంగాణ వెళ్ళి ఒక చోట ప్రసంగం చేసి చర్చి దగ్గరికి వచ్చి కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామని స్నానం చేసి రూమ్లోకి వెళ్ళాను. 1 గంట అర్ధ గంటలో ఇది ఇలా చనిపోయారని కబురు వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. నాతో పాటు పిల్లలు వచ్చారు. పాపం వాళ్ళు అలసిపోయారు, ఈరోజు రాలా. మరి నేను కూడా అలసిపోయి బండుకుంటే ప్రసంగం ఎవరు చేస్తారు చెప్పండి? బాధ్యత లేదంటే ఇదేముంటుంది? బాధ్యత ఉన్నాడు ఏం చేస్తాడండి? డ్రైవింగ్ చేసుకుంటూ వీళ్ళని కాపాడుకొని అన్ని విధాలుగా నేను సేఫ్టీగా వీళ్ళని తీసుకొచ్చి అన్ని విధాలు చేస్తే, ప్రసంగాలు చేసి డ్రైవింగ్ చేసి కాళ్ళు ఆడించుకుంటూ అన్నీ చేసి వచ్చి నేను అలసిపోలా. శుభ్రంగా వాళ్ళు అలసిపోయి పండుకున్నారు ఎక్కడో వాళ్ళు అక్కడ. అది మన సేవ. ఇట్టేటోళ్ళు ఏం సేవ చేస్తారు చెప్పండి? ప్రైజ్ ద లార్డ్. అన్నాడు ఈయనకు అలసట ఉండదా, అలసిపోడని మాట్లాడతారు. దేవుడు నాకు ఇచ్చాడు, తిరుగుతూ ఉంటాను. ప్రైజ్ ద లార్డ్. చచ్చేదాకా తిరుగుతాను. చచ్చిపోయిన తర్వాత ఎవడేం చేసేది ఏం లేదు. బతికున్నప్పుడే కదా తిరిగేది. చచ్చినాక ఎవడు తిరుగుతాడమ్మా? దయ్యమై తిరగాల్సిందే కదా నువ్వు, వీళ్ళని ఏడిపించుకుంటూ. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా చక్కగా ఈ మాట చెప్పాడు. అందుకని కొరింథీ పత్రికల్లో ఈ మాటను చక్కగా తెలియచేశాడు. ఏం చేయాలంట? విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. ఎఫెసీ పత్రిక 5:5 ఒకసారి చదవండి, మరొకసారి. 5:5 వ్యభిచారి అయినను, అపవిత్రుడు అయినను, విగ్రహార్థికుడైనను, లోబి అయినను, క్రీస్తు యొక్క దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటి?
ఒకటి వ్యభిచారుడు, రెండోది అపవిత్రుడు, మూడోది విగ్రహారాధన, నాలుగోది లోబి, ఐదోది చెప్పండి. ఈ నలుగురు వ్యక్తులు, 4 స్వభావం కలిగిన వంటి వాళ్ళు, వీళ్ళు దేవుని రాజ్యములో చెప్పండి చేర్చబడలేరు. లోబి అంటే ఏంటి? లోపల ఒకటి బయట ఒకటి. బయటేమో వందనాలు అని అంటారు, లోపల మాత్రం ఇంత ఉంటుంది, టన్నులు ఉంటుంది. అసూయ, ఈర్ష్య, పైన మాత్రం ప్రేమ. బాగున్నారా పాస్టర్ గారు? మామూలుగా ఉండదు, పైన మాత్రం, లోపల మాత్రం విషం చిమ్ముతా ఉంటారు. మరి ఇట్లాంటి వాళ్ళు పరలోకం చేరతారా? చేర్చబడరని దైవజనుడు పౌలు గారే చెప్తున్నారు. దైవజనుడైన పౌలు గారే చక్కగా ఈ మాటను చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని దేనికి మనం దూరం ఉండాలి, దూరముగా ఉండవలసినవి ఏంటి అనేవంటి విషయాన్ని చూస్తే చాలా చక్కగా ఈ మాటను చెప్పాడు. మొదటిదేంటి? కపటపు నడతకు నీవు దూరంగా ఉండాలి. రెండోది ప్రతి విధమైన కీడుకు నీవు దూరంగా ఉండాలి. మూడోది విగ్రహారాధనకు నీవు దూరముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. వాటికి నువ్వు దూరముగా ఉండి దేవుని వాక్యానికి విధేయుడై ఉన్నప్పుడే నిత్య మహిమలు ప్రభుతో కూడా ఉంటావు. అందుకని కీర్తనకారుడు ఏం చెప్పాడండి? కపటపు నడతను నాకు దూరం చేసి నీ ఉపదేశమును నాకు దయచేయి. ఇప్పుడు చెప్పండి, దేనికి దగ్గర అవ్వాలి మనం? చెప్పాలి తొందరగా. ఉపదేశానికి దగ్గరగా ఉండాలి, దేవుని వాక్యానికి దగ్గర ఉండాలి, వాటికి మనం దూరముగా ఉండాలి. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. నా ప్రియునికినే సొంతమిగా, నా ప్రియుడు నావాడు, నా ప్రియుడు, నా ప్రియుడు యేసు, నా ప్రియుడు, నా ప్రియునికి నే సొంతమిగా. జీవితమే చలరేఖలుగా, జీవితమే చలరేఖలుగా, చెదరిన సమయములన్నిటిలో పిలుపును స్థిరపరచే కృపలో, పిలుపును స్థిరపరచే కృపలో, నా ప్రియుడు యేసు, నా ప్రియుడు, నా ప్రియునికి నే సొంతమిగా, నా ప్రియుడు యేసు, నా ప్రియుడు నే సొంతమిగా, నా ప్రియుడు నావాడు, నా ప్రియుడు నావాడు, నా ప్రియుడు యేసు, నా ప్రియుడు, నా ప్రియునికి నే సొంతమిగా. సంగముగా నన్ను చేర్చుకొని సంపూర్ణ నియమములన్నీయును, సంగముగా సంపూర్ణ నియమములన్నీయును, సంగీతముగా వినిపించు, సంగీతముగా వినిపించు, నా ప్రియుడు యేసు, నా ప్రియుడు, నా ప్రియునికి నే సొంతమిగా, నా ప్రియుడు నావాడు, నా ప్రియుడు నావాడు, నా ప్రియుడు యేసు, నా ప్రియుడు, నా ప్రియునికి నే సొంతమిగా, నా ప్రియుడు యేసు, నా ప్రియుడు, నా
ప్రియునికి నేను సొంతమేగా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపి పరిశుద్ధుడైన దేవా స్తోత్రం. మీరు గొప్ప దేవుడు. రాత్రికాల సమయంలో మీరు మాతో అనేక విషయాలు మాట్లాడారు. మేము దేనికి దూరం ఉండాలి, దేనికి దగ్గర అవ్వాలో మీ వాక్యము చేత మీరు మాకు తెలియచేశారు. కృపగలిగిన తండ్రి, నీ మాటలు విన్న ప్రతి వేళ హృదయాలలో మీరు వాక్యమును స్థిరపరచండి, బలపరచండి. ఆత్మీయ జీవితంలో వారు ఆదరణ పొంది మీ రెక్కల చాటున మరుగు చేయబడినట్లు కృప దయచేయండి. ప్రతి కుటుంబం చుట్టూ మీ కంచె కాపుదలు అనుగ్రహించి మీరు అక్కడకు మీ రాజ్యానికి సిద్ధపరిచి నడిపించమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. మన ప్రభైన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసమును కొడుచిన ప్రతి బిడలకును సకల పరిశుద్ధులకును ప్రభు అక్కడ పర్యంత వరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.